ఇంద్రుడు కపటంతో మారువేషంలో కర్ణుడి కవచకుండలాలు దానం అడుగుటకు వస్తున్నాడని తెలుసుకున్న సూర్యభగవానుడు ఎంతో వేదన చెంది కుమారుడైన కర్ణుడికి ఇలా వర్ణిస్తాడు. కుమార కర్ణ, నీ దానగుణములు ఎరిగిన దేవేంద్రుడు స్వార్థంతో, కపటంతో, కుట్రతో, అర్జునుడిపై మమకారంతో నీ మరణమే తన ధ్యేయంగా కల్పించుకుని దిగజారి నీ ముందు దానం కోసం అర్థించుటకు నీ ప్రాణంతో సమానమైన కవచకుండలాలు నీ నుంచి వేరు చేయుటకు ఆ మాయ కపటి ఇంద్రుడు నీ ముందు మరో కొన్ని క్షణాలలో చేరబోతున్నాడు కర్ణ. అతి మించిన మంచితనం కూడా పనికిరాదు నాయన. ఇలాంటి స్వార్థంతో కూడిన దానం అడిగితే తిరస్కరించడంలో నీ కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లదు నాయన. కలియుగం ప్రవేశిస్తుంది నాయన, నిన్ను నువ్వు కాపాడుకో కర్ణ అని సూర్యుడు ఎంతో బాధతో అర్థించగా కర్ణుడు మాట్లాడుతూ, తండ్రి సూర్యదేవ, శరణమంటూ నన్ను నమ్ముకుని వచ్చిన వారు నేను చాలా కష్టంలో ఉన్నాను అని అంటే నాకు ఎన్ని పనులున్నా నా పనులు పక్కన పెట్టి వారి కష్టం తీరుస్తాను తండ్రి. ఎంతటి శత్రువు కానివ్వండి, కర్ణ శరణు కాపాడు అని వస్తే శరణిచ్చేస్తాను, కాపాడుతాను, చంపను. స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, బ్రాహ్మణులు కానీ శరణు ఇచ్చేస్తాను తండ్రి. ఇటువంటి నియమాలు కొన్ని పెట్టుకున్నాను, ఈ నియమాలను అతిక్రమించును. ఇలాంటివి పరిపాలన చేయటం నా కీర్తికి కారణం. నా జీవిత విధానంలో అవి అంతర్భాగాలు, వాటిని వదిలిపెట్టను. అలా వదిలిపెట్టి ఉండడం నాకు సంభవం కాదు సూర్యభగవానుడా. కాబట్టి ఇంద్రుడే వచ్చి ఏ వేషంలో వచ్చినా, రావలసిన సమయంలో వచ్చి నా నుంచి నేను ఇవ్వగలిగినది ఏ దానం కోరినా పరమ సంతోషంగా దానం ఇచ్చేస్తాను తండ్రి. ఆ విషయంలో మాట తప్పడం అంటూ జరగదు. నాకు కీర్తి ప్రదానం తండ్రి అని బదులిస్తాడు. అది కర్ణుడి గుణం. దానగుణంలో ఆయనకు సాటి ఆయనే. జయహో దాన వీర సూర కర్ణ జయహో.